ఈ గణేశాన్ని చూడకుండా నాకు డేనే స్టార్ట్ అవ్వదండి. అంత ఇష్టం నాకు గణేష అంటే. నేను ప్రతి బుధవారం గుడికెళ్తానండి. మా ఇంటికి దగ్గరలోనే చిన్న గణేష గుడి ఉందండి. గణేష చాలా పవర్ఫుల్ అండి. ఏదనుకుంటే అది చేస్తాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కారణం ఆ గణేశానే అని నేను చాలా నమ్ముతాను. అంత ఇష్టం నాకు, అంత నమ్మకం. గణేషకి కుడుములు, ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం కదండి. అందుకని చేస్తున్నాను. బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళేమో దండగుచ్చడానికి, రవ్వతో చేసిన ఉండ్రాళ్ళేమో ప్రసాదంగా తీసుకెళ్తున్నానండి. ఉండ్రాళ్ళ దండ అన్నా కూడా గణేషకి చాలా అంటే చాలా ఇష్టం. చూడండి ఉండ్రాళ్ళ దండ ఎంత బాగుందో. అలాగే రవ్వతో చేసిన ఉండ్రాళ్ళన్నా కూడా గణేషకి చాలా ఇష్టం అండి. కొంచెం నెయ్యి వేసి, పచ్చిపప్పు, జీలకర్ర వేసి వేగిన తర్వాత 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. కొంచెం ఉప్పేసి వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి ఉడికించాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ఉండలు చుట్టుకోవాలి. చూడండి, ఈ బియ్యపు రవ్వతో చేసిన ఉండ్రాళ్ళు ఇవి ప్రసాదంగా తీసుకెళ్తున్నాను. చూడండి గణేష గుడి. ఆ గణేష మీ అందరి కోరికలు కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.